ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్డి. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి నిన్న చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చాంశంగా మారింది. అయితే నిన్న ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ ప్రధానంగా తాను రాజకీయాల్లోంచి వైదొలుగుతున్నాను, తప్పుకుంటున్నాను, రాజ్యసభ సభ్యత్వానికి కూడా శనివారం రోజు అంటే ఈరోజు రాజీనామా చేస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఉదయాన్నే ఆయన రాజీనామా చేసి ఆ పత్రాన్ని ఢిల్లీకి కూడా ఆయన పంపించినట్లు మనకు సమాచారం ఉంది. ప్రధానంగా ఏ రాజకీయ పార్టీలోనూ చేరను, అదేవిధంగా ఏ ప్రయోజనాల కోసము, పదవుల కోసము, డబ్బు కోసం తాను ఆశించలేదు. అదేవిధంగా తాను రాజకీయ పరంగా తెలుగుదేశం వైరంగానే ఉంటాను, చంద్రబాబు నాయుడు శత్రువు కూడా కాదు. అదేవిధంగా వైఎస్ఆర్ కుటుంబం నాకు ఎంతో రుణపడి ఉంది. అదే ప్రధానంగా తన రాజకీయాల్లో ఉన్నప్పుడు మోదీ కానీ, అమిత్ షా కానీ, జగన్మోహన్ రెడ్డి అందరినీ కూడా ఆయన మంచిగానే మాట్లాడారు. ప్రధానంగా ఈ విషయం మీద మాట్లాడేందుకు ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడడం. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి, అసలు సడన్గా విజయసాయిరెడ్డి గారు తీసుకున్న నిర్ణయం పట్ల మీరు రాజకీయ కోణంలో ఏమనుకుంటున్నారు, మీ వ్యక్తిగతంగా? తప్పకుండా విజయసాయిరెడ్డి అన్నతో ఇక్కడ నెల్లూరులో ఆయన ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు నేను ఆయనతో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉండేది. ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి నైట్ ఆయన పడుకునేంత వరకు ఆయనతో పాటు కష్టపడి పనిచేయడం కూడా జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా ఆ వయసులో కూడా ఆయన కష్టపడే తత్వం కానీ, ఉదయం 6 గంటలకే లేచి రాత్రి 12 గంటల దాకా తిరిగినా కూడా మళ్ళీ మార్నింగ్ 6 o'clock ప్రోగ్రామ్ అంటే రెడీగా 5:50 కల్లా రెడీగా ఉండే కొంత డిసిప్లిన్ ఉన్నటువంటి వ్యక్తి. సో డెఫినెట్గా మా పార్టీతో కష్టకాలంలో మొదటి నుంచి కూడా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు అంటే నాతో పాటు అందరికీ కూడా చాలా గౌరవం కూడా, అభిమానం కూడా ఉండేది. మరి నిన్నటి రోజున ఆయన రిజైన్ చేస్తున్నాననే వార్త అయితే కొంతసేపు మాటలు కూడా రాలేదు, షాక్ కూడా కావడం జరిగింది. తప్పకుండా కొంచెం బాధ అనిపించింది. అయితే కొన్ని కారణాలు, ఆయనకున్నటువంటి పర్సనల్ కారణాలు, వాటన్నింటి రీత్యా ఆయన రిజైన్ చేసినట్టుగా కనపడుతుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన ఈ స్థాయికి కూడా రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎలివేషన్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకునే విధానం కానీ విజయసాయిరెడ్డి గారిని జాతీయ స్థాయిలో కూడా ఒక మంచి లీడర్గా ఎక్స్పోజ్ చేయగలిగింది. మరి ఆయన ఆ స్థాయికి రావడం ఈరోజు ఈ వార్త చూసిన తర్వాత సార్ నిన్న ప్రకటించారు. అంటే మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఇది ఒక చర్చ రకరకాలుగా, అంటే సోషల్ మీడియా కావచ్చు, మీడియాలో మొత్తం ఆయన భయపడి వెళ్ళిపోయారని కొంతమంది, లేదంటే ఆయన వ్యక్తిగతంగానే డైరెక్ట్గా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే మీరు చాలా దగ్గరగా ఉన్నారు ఎన్నికల సమయంలో కూడా ఆయనతో, ఏమైనా ఫోన్ చేసి మాట్లాడారా ఆయనకు? ఇక్కడ మీరు 2 ప్రశ్నలు అడిగారు. ఒకటి, భయపడి వెళ్ళిపోయి ఉంటాడా అనే పదం మీరు మాట్లాడారు. కానీ నాకు తెలిసినంతవరకు ఆయన భయపడే వ్యక్తి కాదు, చాలా ధైర్యంగా ఉంటారు. ఏ విషయానైనా కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి ఒక గట్స్ ఉండే లీడర్ అని చెప్పాలా. ఆయన్ని అనవసరంగా అక్రమ కేసులు పెట్టి అందరికి కూడా తెలుసు, ఆ కేసులన్నీ కూడా ఏ విధంగా అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధించాలన్న ఆలోచనతో పెట్టిన కేసుల్లో కూడా విజయసాయిరెడ్డి గారిని కూడా లోపల పెట్టినప్పుడు ఆయన ఏ రోజు కూడా ఎక్కడ కూడా భయపడలేదు. ఇప్పుడు కూడా ఏ విధంగా చాలా వరకు విజయసాయిరెడ్డి గారిని కానీ, విజయసాయిరెడ్డి గారి కుటుంబ సభ్యులను కానీ, విజయసాయిరెడ్డి గారికి దూరపు రిలేషన్స్ ఉన్నాయన్న అరవిందో వాళ్ళని కానీ, వీరందరినీ కూడా నానా ఇబ్బందులు పెడుతున్నా కూడా ఆయన గట్టిగా ఉండే లీడర్. సో భయపడిపోతాడు అని అనేది నేను అనుకోను. కానీ ఇంకా డిఫరెంట్ ఫ్యామిలీ అందరూ కూడా కూర్చొని ఒక డిస్కషన్స్లో ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఉండొచ్చు. అయితే ఆయన ఫోన్ చేస్తున్నారు అన్నది రెండో పాయింట్. ఫోన్ మాత్రం ఆయన ఎవరితో కానీ మాట్లాడినట్టుగా కూడా కాకుండా ఆయన కేవలం ఆయన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. మీరు ఈ నిర్ణయం జరిగిన తర్వాత ఆయనతో ఏమన్నా ఇలా అనేది ఏమైనా మాట్లాడారా? లేదు, అంటే ఆయన కొంచెం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకెనక్కి రాలేడు. ఇప్పుడు ఈ టైంలో మాట్లాడడం కూడా గౌరవంగా ఉండదు అనే విషయంతో ఆయనతో మాట్లాడడం కూడా చేయలేదు. సార్ ప్రధానంగా అంటే మీలాంటి వాళ్ళంతా చెప్పడం ఏంటంటే, మామూలుగా ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయనకు కూడా కేసులు ఇరికిచ్చారు, A2గా చేశారు ఆయన. అయితే కేసులకి ఇలాంటి బెదిరింపులకు భయపడడు. అయితే కేవలము వాళ్ళ ఫ్యామిలీ విజయసాయిరెడ్డి మొత్తం హట్ అయింది. ఆయనకు అనవసరంగా ఒక మహిళతో అంటగట్టి రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచం మొత్తంగా అసభ్యకరంగా మాట్లాడి ఇచ్చేసి సంబంధాలు ఇచ్చేశారు. అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం చాలా హట్ అయిపోయారు. ఈ రాజకీయాలే వద్దు, వ్యాపారాల్లోనే
మనం ఉందాము అని నిర్ణయం తీసుకున్నారనేది మీలాంటి వాళ్ళు చాలామంది చెప్తారు. అదే ఉండొచ్చా? ఆయన ఆ రోజు బాధపడింది, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాధపడింది మాట వాస్తవం. అంటే ఆ శాంతి గారి ఇష్యూ గురించి వచ్చేటప్పటికి అది లేనిపోని అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు కనుక గమనిస్తే మహిళల్ని ఇటువంటి ఇష్యూస్ని అడ్డం పెట్టుకొని చాలామందిని ఇబ్బంది పెట్టడం, చాలామందిని అందలం ఎక్కించడం ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్పి చాలామంది అంటారు. సో అందులో భాగంగా విజయసాయిరెడ్డి గారి మీద ఆ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆయన బాగా మనస్తాపం చెందడం, రాజకీయాల నుంచి కూడా దూరం కావాలా, ఒక మీడియా ఛానల్ని పెట్టుకోవాలి, వాస్తవమైనటువంటి విషయాల్ని ప్రజలకు చేరవేసే క్రమంలో ఒక మంచి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పెట్టాలనే నిర్ణయానికి ఆ రోజు వచ్చినాడు. ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆ రోజు పెద్దగా కోఆపరేట్ చేసినట్లేదు. అయితే ఇటీవల కాలంలో ఆయన మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసి ఈ రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఆలోచనకి అయితే వచ్చినాడు. కానీ ఏదో ఒక ప్రొఫెషన్లో అయితే మాత్రం ఆయన స్ట్రాంగ్గా ఉంటాడనే నమ్మకం అయితే ఉంది. అంటే ఎక్కువగా వైఎస్ఆర్సీపీ ఆయనతో దగ్గర సంబంధాలు ఉండేవాళ్ళు చెప్తారు, ఆయన ఎలాగైనా ప్రజలకు సేవ చేయాలి, మామూలుగా న్యాయం ధర్మం వైపు పోరాటం చేయాలి, ఖచ్చితంగా ఆయన ఒక మీడియాని పెడతాడు, మీడియా ద్వారానే ఈ అన్యాయాలని అదేవిధంగా అక్రమంగా చూపించే ఎల్లో మీడియాని కూడా ఆయన దీన్ని టార్గెట్ చేసి ఒక న్యాయం ధర్మం వైపు పోరాటం ఖచ్చితంగా చేస్తాడు, అందుకే ఈయన రాజకీయాలకు వైదొలిగాడు అంటాడు. అది నిజమేనా? వాస్తవంగా ఆయన మాటల్లో కూడా కనపడేది. కొన్ని మీడియా ఛానల్స్ పదే పదే ఆయన్ని తీసుకెళ్ళినప్పుడు అంటే సాక్షిలో వాస్తవాలను చూపించినా అది మీ ఛానల్ కదా అని అనేది కొంతమంది మాట్లాడతారు. కానీ సాక్షి చాలా వరకు స్టాటిస్టిక్స్ సహా వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండింది. సరే మరి ఆ క్రమంలో ఈ సపరేట్గా ఒక ఛానల్ ఉండాలా అన్న ఆలోచనతో సాయిరెడ్డి ఆ రోజు నుంచి కూడా, దానికి ముందు నుంచి కూడా ఉంది, ఒక 2 years ముందు నుంచి కూడా ఒక ఇండిపెండెంట్ ఛానల్ మనం పెట్టాలనేది ఉండింది. సో డెఫినెట్గా ఏ పార్టీకి ముద్ర పడకుండా చేయాలనేది ఆయన ఆలోచన. అదైతే డెఫినెట్గా అది 99% అది కార్యరూపంలోకి అయితే వస్తుంది అంట. సరే ఇంకొకటి అంటే 2024లో వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో పరాజయం పాలైంది, తిరిగి మళ్ళీ పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డితో పాటు అన్ని జిల్లాల్లో జిల్లా అధ్యక్షులు, సిటీ అధ్యక్షులు మొత్తం ఇది చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి తరువాత సెకండ్ లీడరు విజయసాయిరెడ్డి గారే ఇది చేస్తారు. అంత ప్రాధాన్యత ఉండింది పార్టీ. ఈరోజు సడన్గా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి? ఏమి ఉండదు. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు 1 to 10 అంటే సెకండ్ థర్డ్ కూడా ఉండదు. సో ఎవరిమైనా కూడా ఈరోజు నేనైనా నెల్లూరు సిటీలో పాలిటిక్స్ చేయగలుగుతా ఉన్నాను, నా దగ్గరికి ఇంతమంది జనాలు కానీ కార్యకర్తలు కానీ వస్తున్నారంటే 1 and only 1% జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం, ఆయన ఒక చెప్పిన మాట మీద ఉంటారు. అట్లాంటి లీడర్ ఈ రాష్ట్రానికి అవసరమనే నమ్మకంతోనే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఉన్నారు. కాబట్టి మాలాంటి లీడర్స్ లేదా సాయిరెడ్డిని పోవడం బాధాకరమైనప్పటికీ కూడా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు కనుక బలంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు సంతోషంగా కనుకుంటే మాలాంటి వాళ్ళని లీడర్స్ అందరినీ కూడా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే గతంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓట్స్ వేసే పరిస్థితి ఉండింది. ఈరోజు ఏంటంటే సంస్థాగతంగా పార్టీని కాన్స్టిట్యున్సీ లెవెల్లో కానీ వార్డు బూత్ లెవెల్లో కూడా మనము కమిటీలు వేసుకోవాలి, ప్రెసిడెంట్స్ని పెట్టాలి, కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో చాలా కష్టపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ క్రమంలోనే ఇప్పుడు మేమంతా కమిటీలు కూడా వేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో పార్టీ ఎలా ఉండాలి అంటే అది కేవలం ఒక లీడర్ మీదనే కాకుండా ఒక బ్రిడ్జి లాగా ప్రజలకి కానీ లీడర్కి కానీ మధ్యలో ఒక బ్రిడ్జి లాగా ఈ కార్యకర్త పనిచేయాలి, ఈ కమిటీలన్నీ కూడా పనిచేయాలన్న ఆలోచనతో ఈ కమిటీలు వేస్తూ ఉన్నాం. డెఫినెట్గా మా ప్రాసెస్ అంతా ఈ ఇయర్ ఎండింగ్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత పార్టీ చాలా ప్రతి ఒక్కరు కూడా ఒక లీడర్ లాగా ఎదుగుతారు, పనిచేస్తారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ఆ స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సంస్థాగతంగా వైఎస్ఆర్సీపీ రాబోయే రోజుల్లో మరింత బలోపేతం అవుతుంది. ఏ ఒక్కరి మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం, కార్యకర్తలు నాయకులు చేసే శక్తి వల్ల ఈ పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది. అంటే ఒకటి సార్, ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఈయన బీజేపీ మోదీ అమిత్ షాని భయపడే రాజీనామా చేశారు అనేది సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ చేస్తున్నారు. ఆయన స్వలాభం కోసము ఆయన కేసుల విషయం కావచ్చు, ఇంకోటి విషయాలు కావచ్చు బయటపడడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమై ఉండొచ్చు? ఈయనకి మోడీ గారు అమిత్ షా గారితో సంబంధాలు బాగానే ఉన్నాయి అన్నది వాస్తవం. 2014-19
మధ్యలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మన వైఎస్ఆర్సీపీ తరపున తెలుగుదేశం చేస్తున్నటువంటి అరాచకాలు వాటన్నింటినీ కూడా కేంద్ర స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయగలిగిన దాంట్లో సాయిరెడ్డి అన్న కీలకమని చెప్పాలి. వర్క్ కూడా చేసినాడు. ఆ విధంగా మోడీ గారికి, అమిత్ షా గారికి సంబంధాలు బాగానే ఉండేవి. కానీ వాళ్ళు కూడా వాళ్ళకున్నటువంటి సంబంధాలతో బెదిరించడం, భయపెట్టడం చేయరు. అలా చేస్తే ఆయన భయపడే వ్యక్తి కూడా కాదు. కాకపోతే వయసు పెరిగింది, ఇంకా అన్ని రకరకాల కారణాల వల్ల ఆయనకి ఒక కోరిక కూడా ఉంది. ఈ మధ్యకాలంలో కూడా మీరు చూస్తుంటే నేను గవర్నర్ కావాలి ఎప్పటికైనా అనే ఆలోచన ఆయనకు ఉంది. సో అట్లేదు నాకు ప్రశాంతంగా ఉండాలా, ఈ డైరెక్ట్ పాలిటిక్స్ చేయలేమని అనే అభిప్రాయంతో కూడా ఆయన ఉన్నారు. సో ఆ రకంగా ఏదన్నా మాట్లాడి చేస్తే చెప్పలేము, కానీ భయపెట్టడం కానీ అట్లాంటి పరిస్థితులు అయితే ఎటువంటి పరిస్థితుల్లో ఉండవు. అంటే మొత్తం మీద ఆయన మనస్తత్వం ఎలా సార్? మామూలుగా సున్నితమైన మనస్తత్వం లేదంటే హార్డ్, అంటే బయట చెప్పుకునే విధంగా ఉంటుంది అంటారా? సున్నితమైతే అస్సలు కాదు. అసలు దేని గురించి సున్నితంగా ఆలోచించడం ఉండదు. చాలా స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్. ఏదైనా అనుకుంటే కూడా అవతల నుంచి రిఫ్లెక్షన్స్ వస్తున్నాయన్నా కూడా ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి వ్యక్తి. సో డెఫినెట్గా ఆయన ఒక మంచి ఆలోచనతోనే ముందుకెళ్తాడు. సార్ అదేవిధంగా ఆయన ఎక్కడ అంటే ఆయన రాజకీయాలకు దూరంగా వెళ్తున్నానన్నప్పుడు అందరినీ గౌరవించాడు. అంటే ప్రధాని మోదీ, అమిత్ షా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, షర్మిల గారు మొత్తం ఇచ్చేసి ఎక్కడ కాంట్రవర్సీ లేకుండానే చెప్పి నేను వ్యవసాయం చేసుకుంటా అన్నట్టు చెప్పడం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న సమయంలో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల అది బీజేపీకి అట్లా తెలుగుదేశం పార్టీకే లాభం చేకూరుతుంది కదా? అది డెఫినెట్గా ఉంటుంది. తెలుగుదేశానికి లాభం వచ్చేదైతే చేయకపోవచ్చు. సో బీజేపీ ఏదైనా దాన్ని గెయిన్ చేసుకుంటుందా, జనసేన గెయిన్ చేసుకుంటుందా అన్నది చూడాలి. సో అక్కడ కూడా మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఏదో ఒకరిద్దరు ఆస్పిరెంట్స్ ఉన్నట్టున్నారు. పేర్లు నేను చెప్పడం బాగుండదు కానీ ఉన్నట్టున్నారు. డెఫినెట్గా ఈయన రాజీనామా చేసినప్పుడైతే అది వాళ్ళకి ఖచ్చితంగా ఆ ప్రయోజనం ఉంటుంది. సో ఈయన ఒకసారి ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత ఈయన మనసులో ఉండే అభిప్రాయాలు గతంలో ఏదైతే చెప్పున్నారో అవి ఏదైనా కాంపెన్సేట్ అవుతాయా అనేది కాలం చెప్తుంది. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి మామూలుగా ఢిల్లీ స్థాయి రాజకీయాల్లో బాగా విజయసాయి రెడ్డి వల్ల పట్టు మొత్తం ఆయనే చక్రం తిప్పేది. అంటే పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది అనుకోవచ్చు. అంటే మనం ఎలా చూడాలంటే ఒక మంచి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి మంచి పట్టున్న వ్యక్తి ఢిల్లీలో ఏ పని కానీ ఏదైనా అక్కడుండి అన్నీ ఈయనే చేసుకోలేదు. అలాంటి వ్యక్తి పోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి కూడా నష్టమే అని అనుకోవచ్చా? లేదు, ప్రస్తుతానికైతే మిథున్ రెడ్డి కొంచెం యాక్టివ్గా ఉంటాడు. ఎక్కడికైనా వెళ్ళి చక్కగా మాట్లాడగలిగిన స్థాయి ఉంది. అలానే వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఇప్పుడు అక్కడే ఉంటారు. సో వాళ్ళు కొంతమేర వర్క్ కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ కూడా అంటే ఏదైతే మా లీడర్, మా నాయకుడు ఏదైతే డైరెక్షన్స్ ఇస్తారో ఎవరైనా దాని ప్రకారమే వెళ్ళడం కూడా జరుగుతుంది. సో సాయిరెడ్డి ఉన్నప్పుడు సాయిరెడ్డికి డైరెక్షన్స్ ఇస్తే ఆయన ముందుకెళ్ళి పని చేసుకొచ్చేవాడు. ఇప్పుడు ఆ ప్లేస్ని ఆల్రెడీ వీళ్ళిద్దరు కూడా కొంతవరకు చూస్తూ ఉన్నారు. ఇంకాస్త ఎక్కువగా వాళ్ళు యాక్టివ్గా ఉండి అందరినీ కలవడం కానీ ఏదైతే పార్టీ అవసరాల దృష్ట్యా ఉంటుందో డెఫినెట్గా అవన్నీ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు. కాకపోతే నెల రోజులు సమయం పట్టొచ్చేమో కానీ వీళ్ళు ఇంకాస్త యాక్టివ్గా కూడా పనిచేసి పార్టీ అవసరాల దృష్ట్యా పనిచేస్తారని నమ్మకం అయితే 100%. సార్ 2024లో ఆయన ఎంపీగా పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో తన పుట్టిన గడ్డ న్యాయం చేయాలి, అభివృద్ధి పరచాలని ఒక కాన్సెప్ట్తో చేశారు. తర్వాత కూడా ఆయన ఓడిపోయారు. పోయిన తర్వాత కూడా కొంతమంది నెల్లూరు కూడా ఆహ్వానిస్తే వస్తాను అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే అప్పటి నుంచి కూడా మైండ్ సెట్లో అతను ఈ రాజకీయాల మీద విరక్తి చెంది ఉంటారని కూడా అనుకోవచ్చా? డెఫినెట్గా అంటే ఓడిపోయిన తర్వాత నేను కూడా 3 times దాకా ఆహ్వానించున్నాను, రమ్మని చెప్పి కలుద్దామని. కానీ అప్పటికే ఆయనకి ఏంటంటే ఈ డైరెక్ట్ పాలిటిక్స్లో నేను ఇంకా ఉండలేను. నేను వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను ఏదో ఒక అడగడం జరుగుతుంది, నేను అవన్నీ చేయగలనా, చేసే పరిస్థితిలో ఉన్నానా అని ఒక నిర్ణయం ఆయన తీసుకున్నాడు. రాలేకపోవడం కూడా ఒకసారి మేమంతా పిలిచిన తర్వాత రాలేకైతే ఉండే వ్యక్తి కాదు, వచ్చిపోగలడు.
కానీ వచ్చిన తర్వాత కూడా నేను డైరెక్ట్ పాలిటిక్స్లో ఉండలేను, వీళ్ళు ఏదన్నా అడిగినప్పుడు నేను కాదనలేక దాన్ని చేయలేక మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. ఆల్టర్నేటివ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక నిర్ణయం తీసుకుంటారు, ఇంకొక వ్యక్తిని పార్లమెంట్కి ఇన్ఛార్జిగా పెడతారు, వాళ్ళు చూసుకుంటారు అనే ఆలోచన. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మీదనే వచ్చినాడు. సో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన చెప్పి ఇంకొక వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఆ ప్లేస్ని రీప్లేస్ చేయించడం కూడా జరిగింది. సో అట్లా ఆయనకి డైరెక్ట్ పాలిటిక్స్కి నేను చేయలేను అనే భావనకి ఆయన రావడం వల్లే మళ్ళీ కూడా రాలేకపోయినాడు, ఎవరు కూడా పిలిచినా కూడా. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా నేను కొంత మాట్లాడితే వాళ్ళు చెప్పడం ఏంటంటే అతను రాజకీయాల్లో బాగా వెష్టబట్టి ఉండయి, నా లాంటి మనస్తత్వానికి ఇవి సెట్ కాదు, ప్రతిదీ లేనిది భూతత్వంలో చూపిస్తున్నారు, నన్ను వీధిలోకి లాగారు, ఒక మహిళతో అక్రమ సంబంధాలు గట్టారు, నా పిల్లల్ని నా కూతుర్ని కూడా వీధిలోకి లాగారు సోషల్ మీడియాలో. ఇవన్నీ రేపు ఇంకా భవిష్యత్తులో ఇంకా ఇది చేస్తారు, ఎందుకు వద్దు, వ్యాపారం లేదంటే వ్యవసాయం చేసుకుని బతకవచ్చు అనే నిర్ణయం తీసుకున్నాడు అంటారు. అది మాత్రం అంటే అంత డీటెయిల్డ్ కాకుండా డైరెక్ట్ పాలిటిక్స్ అయితే చేయలేము అని అనేది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. ఒక రీజనల్ కోఆర్డినేటర్గా చేయగలనేమో అని అనుకునేవాడు. కానీ ఇక్కడ కూడా రీజనల్ కోఆర్డినేటర్స్ అన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తున్నారు, అక్కడ కూడా పెద్ద రోల్ ఏమీ కనిపించట్లేదు. సో వీటన్నిటికంటే మించి ఆయన ప్రశాంతంగా ఉండాలనే అభిప్రాయం కూడా కొంతవరకు ఉంది. మరి రాబోయే రోజుల్లో ఆయన ఎక్కడున్నా కూడా మా పార్టీ ఆరోగ్యరీత్యా ఫిట్నెస్ చాలా 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 ఫిట్నెస్ కదా, ఆయన నమ్మరేమో హార్స్ రైడ్ కూడా చేస్తూ ఉంటాడు. ఆయన దగ్గర ఒక 3 గుర్రాలు ఉన్నాయి. ఆయన ఫామ్ హౌస్లో అక్కడ హార్స్ రైడ్ చేయడం కానీ, చాలా యాక్టివ్గా, చాలా డైలీ జిమ్ చేయడం, హెల్త్ పరంగా అయితే అంటే ఆయన మెయిన్ ఇంత రాజకీయాల్లో అంత వ్యాపారాలు అంత పెద్ద ఆడిటర్ చేసి వ్యవసాయం గురించే ప్రస్తావన తెచ్చాడు, అదే ఫోకస్ చేశాడు. వాస్తవంగా వ్యవసాయం వైపు వెళ్ళిపోతారా అంటే ఆయనకు అన్ని రకాలుగా జిమ్, హార్స్ రైడ్స్ ఇవి చేస్తారు కదా. నాకు తెలిసి హైదరాబాద్కి ఎయిర్పోర్ట్కి దగ్గరలో నియర్లీ 15 acres దాకా ల్యాండ్ ఉంది. దాంట్లో ఆయనకి లేని చెట్లు కానీ, ఈ పెట్ అనిమల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఆ ల్యాండ్లో ఉంటాయి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇండియాలో ఉండే ఫెమిలియర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఆయన అక్కడ పెంచుతున్నాడు. ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని తయారు చేసుకున్నాడు. సో ఆయన ఖాళీగా ఉన్నప్పుడల్లా అక్కడే వాటిల్లో నీళ్లు పట్టడం కానీ, దానికి కావాల్సినటువంటి మంచి చెడ్డ చూడడం అంతా కూడా చూస్తూ ఉంటాడు. ఆయనకు మొదటి నుంచి కూడా చెప్తుంటాడు నాకు ఇంట్రెస్ట్ అని. నెల్లూరులో కూడా ఒకవేళ గెలిచిండి ఉంటే నాతో చెప్తుండింది, ఒక 5 ఎకరాల ల్యాండ్ ఎక్కడన్నా చూడు, అక్కడే ఒక చిన్న ఇల్లు కట్టుకుంటాను, అక్కడే కొంచెం చెట్లు గిట్లు వేసుకొని నేను ప్రజలకు దగ్గరగా ఉండి అక్కడే ఉంటాను అని అంటున్నాడు. సో ఇది గెలవలేదు, ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కువ టైం అక్కడే ఉంటా ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. విజయసాయిరెడ్డి అతను వ్యక్తిగత నిర్ణయం కానీ, అయితే ఆయన చాలా మంచి వ్యక్తి, పార్టీని కూడా చాలా కష్టపడ్డాడు, పనిచేశాడు. అయితే ఆయన పోయినంత మాత్రాన పార్టీకి ఏం నష్టం లేదు. అయితే అతను భయపడో లేదంటే ఆశ, ఎవరైనా డబ్బులో, ఇతర పదవులో, ఇతర రాజకీయాల్లోకి, ఇతర పార్టీల్లోకి వెళ్తాడనేది నేనైతే నమ్మను. అయితే మంచి వ్యక్తి వెళ్ళిపోయాడనే ఒక బాధ అనేది ఉంది. అయితే ఎవరు ఎంతమంది పోయినప్పటికీ వైఎస్ఆర్సీపీ పటిష్టంగానే ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ప్రజలు వైఎస్ఆర్సీపీని మళ్ళీ పెద్దపీట వేస్తారని కూడా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్ గయాజా టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.